గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పనుల్లో భాగంగా ఈ గ్రామానికి సగం బిల్డింగ్ అయ్యి అసంతృప్తితో ఉండిపోయిన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం స్కూల్స్‌కి, విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేక ఒక అద్దె భవనంలో ప్రభుత్వ స్కూల్ నడిపే పరిస్థితి కనిపిస్తుంది. అసలు అది ఏ ఏ ఊరు, ఏ గ్రామం అనేదైతే మాత్రం మనతో పాటు గ్రామస్తులున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ఇది ఏ ఊరు? ఈ స్కూల్ బిల్డింగ్ లేకపోవడం కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి అద్దె భవనాలు నడుపుతున్నారు? మాది రేగిడి మండలం చెన్నైపేట గ్రామం అండి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు. ఇప్పుడు అంతకుముందు స్కూల్ ఉండేది గానీ కారిపోయేది. కారిపోయి ఏదో ఇబ్బందులు కొన్నాళ్ళు పడ్డారు. పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ ఇరగ్గొట్టేసి ఏదో కొంతవరకు చేశారు. వాళ్ళు కూడా సగం నుంచి వదిలేశారు. పట్టించుకోలేదు పూర్తిగా స్కూల్. ఈ ఊరినే పట్టించుకోలేదు వాళ్ళైనను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏమైనా చేస్తదని కొంత మేము ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అయింది కానీ ఈ ఊరికేం చేయలేదు. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతుండ్రు. కొంతమంది డబ్బున్నోళ్ళు ఏదో ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తారు. ఆళ్ళు కూడా పంపించరు. స్కూల్ లేక పంపిస్తారు మెయిన్. కారణం కూడాను. ఇదే స్కూల్ గాని ఇక్కడుంటే ఏ పిల్లలు బయటికెళ్ళరు. ప్రతి పిల్లోడు ఇక్కడే చదువుతారు. ఆ స్కూల్ లేక బయటికెళ్ళవలసొస్తుంది మెయిన్. ఒక స్కూల్ లేక ఒక బాత్రూమ్ లేదు. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా కారిపోతుంది. అద్దెంట్లో ఉన్నా ఆ ఇల్లు కూడా కారిపోతుంది. ఆ మేడం అనే తప్పు. ఆమెను కూడా ఏమి అనడానికి లేదు. స్కూల్ కారిపోయిన స్కూల్‌లోని ఆమె ఏం చెప్తది? ఆమెను అనడానికి కూడా మాకు హక్కు లేదు. ఈ ప్రభుత్వమైనా ఈ అవకాశాన్ని, ఈ స్కూల్‌ని బాగు చేస్తదని మేము మరీ విన్నవించుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీరు చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? అసలు ఈ పిల్లలు ఇక్కడ చదవకపోవడం కొంతమంది ప్రైవేట్ స్కూల్‌కి వెళ్తున్నారంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ ఉన్నప్పుడు గూడాను ఈ భవనంలో ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? ఈ భవనంలో ఒక 5 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుండి పడుతున్నామండి ఇబ్బందులు. కానీ పిల్లలు పడినా మేము మేడం గారు చెప్తున్నారు బాగాని, స్టడీలు కూడా బాగానే చేస్తున్నారు. కానీ స్కూల్ సదుపాయం మాత్రం లేదండి. ఒక 6, 7 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది. అంతకుముందు ఇబ్బంది పడినా స్కూల్ ఇరగ్గొట్టేసారు. పాతదుండేది మాకు ఇదివరకు. అది ఇరగ్గొట్టి సగం వరకు బాగానే డెవలప్‌మెంట్ చేసి కట్టారు. సగం నుండి ఆఫ్ చేసేసారండి. ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదు గవర్నమెంటు. అతను మరి ఇదైపోయారు, జగన్ గారు బాగు చేస్తారని గవర్నమెంట్ తోలు అన్నారు. లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగు చేస్తారని చూస్తున్నాము. తను చేస్తారు, మా బాధలు పట్టించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ పిల్లలు పంపించడానికి? భయపడుతున్నారు కూడాని. ఈ స్కూల్ బిల్డింగ్, అద్దె బిల్డింగ్ కూడా కారిపోతుందని అంటున్నారు. చెప్పండి. అవునండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. స్కూల్ బిల్డింగు లేదు. ఇందులో పోనీ అద్దె కొంపలో ఎలాగోలా చదువు చెప్తానని అది కూడా కారిపోతుంది. చాలా ఇబ్బంది పడి ఇదవుతున్నారండి. కార్మెంట్‌లో పంపించడానికి అంతే, చిన్న పిల్లలు ఆళ్ళకి ఇప్పటి నుంచి కార్మెంట్‌లోనే అంతే. అందరూ ఉండేటోళ్ళు ఉంటారా? అందరూ కష్టపడి బతకడమే కదా! ఇప్పటి నుంచి కార్మెంట్‌లో పంపించడం చాలా ఇబ్బంది పడుతున్నాం కూడాను. తొందరగా స్కూల్ వచ్చినట్టు చూడండి. టీచర్, మీరు చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఈ అద్దె భవనం నడపడానికి కారణం ఏంటి? ఎంతమంది పిల్లలున్నారు? నేను జనవరి 16, 2021 నుండి చెన్నైపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టాను. అయితే ఇక్కడ ముందు నుంచి కూడా ప్రభుత్వ పాఠశాల భవనం అనేది లేదు. నేను వచ్చేసరికి భవనం ఇక్కడ లేదు. అద్దెంట్లోనే కొనసాగుతూ ఉంది. అయితే ఫస్ట్ ఫేజ్‌లో ఇక్కడ శాంక్షన్ కాలేదు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫేజ్‌లో భవనం మంజూరయింది. మంజూరైన తర్వాత వైసీపీ జగన్ గారి ప్రభుత్వంలో నిధులు సకాలంలో విడుదలవ్వక బిల్డింగ్ పనులకు అంతరాయం కలగడం వల్ల ఇంకనూ మేము అద్దె భవనంలోనే కొనసాగుతూ ఉన్నాము. పిల్లలకి మాకు కనీస మౌలిక వసతులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని కారణంగానే పాఠశాలలోని నమోదు కూడా తక్కువవుతుంది. దాని కారణంగానే ఇదివరకు ఇద్దరం ఉండేవాళ్ళం, ఒక్కరం అయిపోయాము. మరి ఏకోపాధ్యాయ పాఠశాల బిల్డింగ్ లేక అన్ని విధాలుగా కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం స్పందించి మాకు ప్రభుత్వము బిల్డింగ్ పూర్తి చేయగలదని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రేగిడి మండలం చెన్నైపేట గ్రామంలో గత 8 సంవత్సరాలుగా ఇక స్కూల్ బిల్డింగ్ పాతది ఒకటి ఉండేది. ఆ పాత బిల్డింగ్ అయితే కారిపోయిన పరిస్థితి, పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి. అటు క్రమంలో ఆ బిల్డింగ్‌ని అయితే కూలదోయడం జరిగింది. అదే క్రమంలో అయితే మాత్రం ఇక్కడ బిల్డింగ్ లేక ఒక అద్దె భవనంలో అయితే స్కూల్ నడిపే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సుమారుగా ఇంచుమించు 8 మంది పిల్లలు ఉన్నప్పుడు కూడాను చాలామంది వరకు చూసుకుంటే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ ఆశ్రయించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇదివరకైతే
వైసీపీ పాలనలో గత ప్రభుత్వంలో అయితే నాడు నేడు పనుల్లో భాగంగా ఈ ప్రతి స్కూల్, ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ని చాలా బాగు చేసే పరిస్థితి కనిపించింది. ఈ గ్రామానికి అయితే మాత్రం బిల్డింగ్ చేయించారు కానీ బిల్డింగ్ సగం పనులతో అయితే బిల్లులు అవ్వకైతే ఆగిపోయే పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి స్కూల్ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ బిల్డింగ్పై దృష్టి పెట్టాలని అయితే మాత్రం గ్రామస్తులు, టీచర్స్ కోరుతున్నారు. ఈ ఏపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడాను ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల స్థానికులు అయితే మనం కోరుకున్నది ఒకటే, వైద్య, విద్య రెండు బాగుండాలని కోరుకుంటారు. అటువంటిది వైద్య బాగున్నప్పుడు కూడాను విద్యా సదుపాయం పట్ల మాత్రం సక్రమంగా ఉండాలి. ఈ గ్రామం పట్ల మాత్రం స్కూల్ బిల్డింగ్ త్వరితగతిన పూర్తి చేయాలంటే మాత్రం గ్రామస్తులు అయితే మాత్రం స్కూల్ టీచర్స్ అయితే కోరుకునే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బిల్డింగ్పై దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేసే పరిస్థితి చేయాలని చెప్పేసి అయితే మాత్రం అందరూ కోరుతున్నారు. చెన్నైపేట గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.